గ్లాస్ వల్ల అయితే రిఫ్లెక్షన్ పడుతుంది గైస్. ఈ యాంగిల్ బాగుంది. సభలో కూర్చున్నట్టయితే ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తము చూడండి. ఆయన చరిత్ర, శివాజీ చరిత్ర మొత్తం. వాటర్ ఎన్ని చాలా తక్కువ. అవు ఎండిపోయింది ఆడ మనం చూసుకున్నాగో ఇప్పుడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఆఫ్ ఇన్షన్ మాయి. ఇప్పుడు అయితే మనం ప్రజెంట్ శ్రీశైలం బ్లాగ్ చేస్తున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్లో మెన్షన్ చేస్తా, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మన పార్ట్ 2 కంటిన్యూ చేద్దాము. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇక ఇప్పుడు ఎల్లమ్మ కన్నీరు దగ్గరికి పోతున్నామంట. మల్లమ్మ కన్నీరు సారీ గాయ్స్, ఇప్పుడైతే మనము శ్రీశైలం నుంచి మల్లమ్మ కన్నీరు దగ్గరికి అయితే వచ్చినాము. పోయి చూద్దాము. డోర్ మంచి పెట్టుకోను అందులోనే పెట్టేసి ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం. మల్లమ్మ కన్నీరు అంటే అమ్మవారి కన్ను లోపలికి వేసి కన్నీరు కారుతుంటుందంట. చూద్దాం పరి నేను చూసి మీకు కూడా చూపిస్తా. మొత్తం బాగుంది. ఇక్కడ సైడ్కి చాలా బాగుంది. పార్క్ ఉంది ఇక్కడ సైడ్. బాగుంది. ఎట్లా అంట పాపం వస్తుంది. ఇప్పుడైతే మనము దర్శనం అయిపోయింది, కానీ ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ అంట. మనకి ఆ విషయం తెలియక కెమెరా తీసుకున్నాము, కానీ తీయనీయలేరు, అవాయిడ్ చేసినారు. మనం కూడా రూల్స్ పాటించాలి కదా, మనం ఏం తీయలేము. అక్కడ శివాజీ మండపం దగ్గరికి వద్దరమాట. వీడియో కాల్ చూపిస్తున్నారు అందరికి. ఇగో పక్కన పెట్టుకొని వీడియో కాల్ మాట్లాడుతున్నారు. నేను నా బ్లాగింగ్ లో బిజీ ఉంటా, మా బావ ఫోన్ బ్లాగింగ్ లో బిజీ ఉండు. వీడియో కాల్ బ్లాగింగ్ మొత్తం. చలో మాది గుడి చుట్టూ రౌండ్ వేస్తుంది మా పార్టీ. ఇది రౌండ్ అంటారు. ఇది ఏమంటారు? రౌండ్ అంటే ఆడేస్తారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ. మన వాళ్ళు టికెట్ తీసుకుంటారు, మనం పోయి ఫోటోలు దిగుడే, వీడియోలు తీసుకున్నాడే. అంతా మనదే అనుకోరాదు. మస్తు ఉంది గోపురం మాత్రం, శివాజీ గోపురము. చూసుకొని హైలైట్ ఉంది. అక్కడ సన్లైట్ అక్కడ సైడ్ ఉంది కాబట్టి అంత కరెక్ట్ కనిపిస్తుంది. కనుక వచ్చామని మళ్ళీ బాగా వీడియో కాల్ చేస్తుండు. అలా ఎవ్వరు లేపుతలేరు బాగా, మనమే లేపుతున్నాము. కాల్ చేసి చూపిస్తుండు. గోపురం అయితే హైలైట్ ఉంది. ఇట్లా చూపిద్దామంటే ఆ సన్లైట్ వాడుతుంది, కనిపిస్తలేదు సన్లైట్ వల్ల. సన్ రైజ్ అయితే అప్పుడైతే బాగా కనిపిస్తుంది. మా బాసుడు నమస్తే, బాగున్నావా? శివాజీ గోపురం కాడికి అయితే చేసినాం ఫైనల్లీ. మనము బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తా. బ్యాక్ కెమెరా పెడతాం. శివాజీ మహారాజ్ మన శివాజీ మహారాజు సభలో కూర్చున్నట్టయితే ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తము సభ జరుగుతున్నట్టు. మంత్రులు ఆయన వాళ్ళందరూ. మనం మీద దూరం వచ్చినాం. ఫోటోలు తీయకపోతే గలీజ్ ఉంటాం, ఫోటోలు తీయాలి. ఫోటోలు తీయనాక మళ్ళీ కలుసుకున్నాం మనం. చూడండి ఆయన చరిత్ర, శివాజీ చరిత్ర మొత్తం. శివాజీ వాళ్ళ అమ్మ. ఇది ఇంత కరెక్ట్ ఐడియా లేదు. శివాజీ పుట్టినప్పుడు
ఇవన్నీ శివాజీ చరిత్ర అయితే గోడల మీద చెక్కిరు గాయస్ మొత్తం కదా. ఇక్కడ సైడ్ కూడా గోడలకి ఛత్రపతి శివాజీ చరిత్ర అయితే చెక్కిరు మొత్తము. శివాజీ చరిత్ర ఉంది మొత్తం గోడల మీద. ఇటు సైడు ఆల్ ఓవర్ మొత్తం గోపురం చుట్టూ అయితే శివాజీది మనకి ఆయన చరిత్ర అయితే చెక్కడం జరిగింది. ఇగో ఆయన ఏనుగు నరకడం కానీ మొత్తము ఆయన చరిత్ర అయితే గోడల మీద నింపేసిరు యాజ్ ఇట్ ఈజ్. దానిలో చూసినాము ఏంటిదో ఆయన తుల్జాబానా శివాజీ మహారాజు విగ్రహం అయితే హైలైట్ ఉంది. ఇక్కడ విగ్రహం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి, వేరే లెవెల్ ఉంది, గ్లాస్లో ఉంది. గ్లాస్ వల్ల అయితే రిఫ్లెక్షన్ పడుతుంది గైస్, ఈ యాంగిల్లో బాగుంది. ఇక శివాజీ మహారాజ్ కోట ఒకటి ఉంది, బ్లూ ప్రింట్. శివాజీ మహారాజ్ కోట ఒక బ్లూ ప్రింట్ ఇది. బాగుంది గైస్ బ్లూ ప్రింట్ అయితే. సైనికులంతా బ్లూ ప్రింట్ బాగానే ఉంది. ఇక్కడ కూడా బ్లూ ప్రింట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అదే బ్లూ ప్రింట్ ఇక్కడ ఉంది. శివాజీ మహారాజు యొక్క బ్లూ ప్రింట్స్, కోటల బ్లూ ప్రింట్స్ ఇవన్నీ. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, లేట్ అవుతుంది ఇప్పటికే. ఇప్పుడైతే మనం ఇక్కడ శివాజీ కోటలో ఒక బ్లూ ప్రింట్స్ రెండు బాగున్నాయి, చాలా బాగున్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కోట మీద ఒక గుట్ట మీద కోట ఆయన ఎట్లా కట్టిండో అది జబర్దస్త్ ఉంది. ఇప్పుడైతే మాకు లేట్ అవుతుంది, వెళ్ళాలని వెళ్తున్నాము. ఇక్కడ లేట్ అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళకాదు, చాలా చీకటి అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకి 3:33 అవుతుంది. ఓకే గైస్, మనము సాక్షి గణపతి దగ్గర కలుసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ మనమైతే రోడ్లో పెట్టిపోయినాం బండి, మన వాళ్ళే మొత్తం ట్రాఫిక్ జామ్. మన వాళ్ళ బండ్లు పెట్టారు, ఆ బండ్లు పెట్టారని మేము పెట్టినాము, అలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రూట్ లో బండ్లు పెడితే ఎట్లా పోతే చెప్పు. మన బండి వస్తే వచ్చేస్తారా? అరే మన బండి మనం కరెక్ట్ సైడ్ లో పెట్టాము. చూపించు అంతా ఇది నువ్వు గుడికి రాక తప్పైంది. సగం పని చేస్తావు, పేరు మంచిగా పెట్టుకున్నావు. సత్తిపండు బయటికి ఇంత భయం లేదే. ఇట్లా కొట్టి చూడు సైడ్. ఆవు చూసుకున్నాడు అదే, అరే ఎగ్జామ్ ఆవు చూస్తే వాళ్ళ చూసి చూడకుండా మనకు తలిగిస్తాడు. ఆవు కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఏడురావు రైట్ తీసుకొచ్చి ముంగడికి మీరు ఏర్రు మిస్ అయిపోయారు. ఇక్కడ వాటర్ బండి ఆడబెట్టారు. ఆ వాహనం గంగక్క కూడా ఆనం. సో రమ్మని ఇప్పుడు అలా కోతే మళ్ళీ శివాను వాళ్ళ కోకు అలా కోగే అది ఆ బండి పోతుంది బండికి సైజ్. కరెక్ట్. చెప్పు బాగున్నావా? ఇదే చూడు అడవి, అడవి ఇట్లనే ఉంటది, పెద్ద పెద్ద చెట్లు అవి. బాగా హైలైట్ వస్తుందంట. బండి ఆ బండికి పోతాడు. గంధం చెక్కలు అంటే మీరు స్మగ్లింగ్ చేస్తారని మాకు అనుమానం కొడుతుంది. కొన్ని గంధం చెక్కలు అని మాట్లాడుతున్నారు. గంధం చెక్కలు అంటే ఏం చేస్తారు? మేము ఏదైనా చేసుకుంటాం కానీ మాకు కావాలి. అలా కోతులు ఆ కోతులు మా బావ దోస్తులే, తొండలు మేము హైదరాబాద్ నుంచి వచ్చి తొడ చూడడానికి పెద్ద పని చేయండు. కోతిని చూడలేదు ఎప్పుడు మీరు? కోతులు మస్తు వస్తాయి. నల్ల కోతి చూసినావా? నల్ల కోతి అసలు ఈ చెట్లు ఇవి అర్థమే కాకుండా అవి ఒక రకమైన చెట్లు అనమాట.
అరుదైన రకం. అది తీసుకొచ్చి ఎంగ పెడితే మనం దేనికి అమ్మాయి బాయ్. టైం టు మనం డ్యామ్ చూడాలి గైస్. ఇప్పుడు మనం మొత్తం ఎండిపోయింది అక్కడ. చెప్పా వాటర్ ఎన్ని చాలా తక్కువ. అవు ఎండిపోయింది అక్కడ మనం చూసుకున్నా. ఎప్పుడు ఎన్ని వాటర్ పోతున్నాయి, మొత్తం ఎండిపోయింది. గ్యాస్ మాకు ఫోటో సెషన్ అయితే ఇక్కడ అయిపోయింది. ఇక పోడే ఏమంటా అన్న? సరే గ్యాస్ వెళ్దాం ఇక. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.